హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చిన్నప్పుడు తిన్న మటన్ కోఫ్తా అయితే చూపిస్తున్నాను. రెసిపీ చూడండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. మటన్ని ఇలా మిక్సీ తిప్పేసుకొని అందులో పుట్నాల పౌడర్ కూడా వేసి మిక్సీ తిప్పేసుకోండి. పుట్నాలు అయితే నేను మిక్సీ తిప్పి వేసేసాను అనమాట. ఈ రెండు కలిపి ఒక గిన్నెలో వేసేసుకొని అందులోనే ఉప్పు, పసుపు, కారము, చికెన్ మసాలా, ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కసూరి మెతి వేసాను. నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర కూడా వేసి ఒక లెమన్ పిండేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. నేనైతే ఇది 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టి ఇంకా సాయంత్రానికి చేశానన్నమాట. ఇలాగా చేత్తో చిన్న చిన్న బాల్స్ చేసుకొని మనం గారెలు వేస్తాం కదా, అలా వేసేసేయాలి. నూనెలో వేసి ఫ్రై చేసేసుకోండి. చాలా టేస్ట్గా ఉంటాయి. మటన్ కోఫ్తాలు అయితే రెడీ అయిపోయినాయి. వేడివేడిగా తింటే చాలా టేస్ట్గా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా పిల్లలైతే పోటీ పడి మరీ తింటున్నారు. చాలా నచ్చినాయి వాళ్ళకి. మీకు కూడా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అందరికీ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.